హైదరాబాద్ మహానగరంలో పాత బస్తీ కేంద్రంగా తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం పార్టీ దేశంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు షురూ చేస్తోంది. అందులో భాగంగానే ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపైన కసరత్తు మొదలుపెట్టింది. ఎంఐఎం జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమకు బలమున్న స్థానంలో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతామని ప్రకటించిన అసదుద్దీన్ ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తూనే తమకు బలమున్న స్థానంలో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీహార్లోని కిషన్గంజ్ లోక్సభ స్థానంలో పోటీ చేయాలనుకుంటోంది. మహారాష్ట్రలో ప్రకాష్ అంబేద్కర్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంఐఎంకు తెలంగాణలో 7 శాసనసభ్యులున్నారు. మహారాష్ట్రలో 2 శాసనసభ్యులు, 1 లోక్సభ సభ్యుడున్నారు. 1984 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ లోక్సభ స్థానంలో విజయం సాధిస్తూ వచ్చిన ఎంఐఎం ఇప్పుడున్న బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయాలనుకుంటున్న ఔరంగాబాద్, కిషన్గంజ్ నియోజకవర్గాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఈ ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఎంఐఎం పార్టీ నిర్మాణాత్మకంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 1 స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 38 స్థానాల్లో పోటీ చేసినా 1 స్థానంలోనూ విజయం సాధించలేదు. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 25 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచింది. దేశంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంఐఎం దేశంలోని వివిధ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు గండిపడుతుందనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు తెలుపుతూ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఒక బలమైన శక్తిగా ఎదగాలని ఎంఐఎం భావిస్తోంది.